మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదు. విజిలెన్స్ తనిఖీల ముసుగులో మైనింగ్ వ్యాపారిని బెదిరించారని ఆరోపణలు. 2,20,00,000 రూపాయలు వసూలు చేశారని ఫిర్యాదు. అప్పటి గుంటూరు ఆర్వీఈఓ ఐపీఎస్ పల్లె జాషువాపై కేసు. గ్రేటర్ విశాఖలో కొనసాగుతున్న నెంబర్ గేమ్. మేయర్ పీఠం కోసం కూటమికి అవసరం కానున్న 4 కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియోతో కలిసి తమ బలం 80కి చేరిందంటున్న టీడీపీ, జనసేన. ఇప్పటికే మేయర్ హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం. గత వైసీపీ ప్రభుత్వంపై మంత్రి నారాయణ విమర్శలు. వైసీపీ హయాంలో మున్సిపాలిటీలను నిర్వీర్యం చేశారన్న మినిస్టర్. రాష్ట్రానికి అప్పు కూడా పుట్టని పరిస్థితి కల్పించారని ఫైర్. మున్సిపాలిటీలకు పూర్వ వైభవం తీసుకురావటమే లక్ష్యమన్న మంత్రి. ఇవాళ ఆన్లైన్లో జూన్ నెల శ్రీవారి దర్శన టికెట్లు అందుబాటులో ఉంచనున్న టీటీడీ. 11 గంటలకు శ్రీవాణి దర్శనం టోకెన్లు, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల టికెట్లు. అనంతపురం జిల్లా 44 హైవేపై లారీలో మంటలు. వాహనం దగ్ధం, 20 లక్షల ఆస్తి నష్టం. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న క్రమంలో ఘటన. మంటల్లో కాలిపోయిన సర్ఫ్ ఎక్సెల్ సరుకు. జగిత్యాల జిల్లా మేడిపల్లి శివారులో లారీ బీభత్సం. వేగంగా వచ్చి డీసీఎంను ఢీకొట్టిన వాహనం. 2 తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. లక్నోలో ఫిట్ ఇండియా సండే మూవ్మెంట్ కార్యక్రమం. సైకిల్ ర్యాలీ చేపట్టిన కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ. హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లాకు అరుదైన గౌరవం. 59వ జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపిక. ఆయన నవల నౌకర్ కి కమీజ్కు అవార్డు ప్రదానం. హర్యానా బహదూర్గఢ్లో భారీ పేలుడు. 4 మృతి, 1కి తీవ్ర గాయాలు. గ్యాస్ సిలిండర్ పేలుడు కాదని నిర్ధారణ. తెలంగాణలో పలు జిల్లాల్లో దంచికొట్టిన వర్షాలు. ఈదురుగాలులకు దెబ్బతిన్న పంటలు. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ కూడా వాన పడే ఛాన్స్.